జోహార్ జోహార్ జై భీమ్. నిన్నటి రోజున తమిళనాడు రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ద్రావిడ చక్రవర్తి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ముస్ట్రాంగ్ గారిని తమిళనాడు రాష్ట్రంలో అత్యంత కిరాతకంగా 6 నిందితులు అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మా అందరికీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ యొక్క హత్యను మేము బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో 90% ఉన్న బడుగు బలహీన వర్గాల పక్షాన, పేద అట్టడుగు వర్గాల పక్షాన ఈ బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో ఆర్ముస్ట్రాంగ్ అనే మా రాష్ట్ర అధ్యక్షుడు అట్టడుగు వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ఈరోజు బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా ఆ రాష్ట్రంలో ప్రయాణిస్తున్నాడు. ఇది చూసి ఓర్వలేక అక్కడ ఉన్నటువంటి మనువాది కుక్కలు, మనువాది రాక్షసులు ఓర్చుకోలేక ఈ ఆర్ముస్ట్రాంగ్ ఈ విధంగానే కొనసాగితే, ఈ విధంగానే ఈయన పోగడలుంటే ఖచ్చితంగా ఈ తమిళనాడు రాష్ట్రంలో, ద్రావిడ రాష్ట్రంలో ఖచ్చితంగా బహుజన రాజ్యం తీసుకొస్తాడు, నీలి జెండా ఎగరేస్తాడని ఒక నీచపు కుట్రలు పన్ని అక్కడ ఈ యొక్క మతతత్వ శక్తులు, మనువాద శక్తులు, దేశద్రోహ శక్తులు ఈరోజు ఆర్ముస్ట్రాంగ్ గారిని అత్యంత కిరాతకంగా గొడవలతో నరికి చంపడం జరిగింది. ఈ యొక్క హత్యను ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు, పేద ఎస్సీ ఎస్టీ బీసీ 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి మనువాదపు కుక్కలకు రానున్న రోజుల్లో ఇదే నీలి జెండా దేశవ్యాప్తంగా విస్తరించి బహుజన్ సమాజ్ పార్టీని దేశంలో ఉన్నటువంటి 32 రాష్ట్రాలలో అధికారంలో తీసుకొచ్చి ఎర్రకోటలో నీలి జెండా ఎగిరవేస్తాం. ఖబర్దార్ మనువాద కుక్కలారా, ఇలాంటి కుక్కలు ఏ కలుగులో దాగి ఉన్నా కానీ పట్టుకొచ్చి చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం మిమ్మల్ని ఏ కలుగులో దాచుకున్నా కానీ పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి జైల్లో చట్టబద్ధంగా శిక్షిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మళ్ళొకసారి ఈరోజు తమిళనాడులో జరిగింది, రేపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పేద మధ్యతరగతి ప్రజలారా మీరందరూ గమనించండి. భారత రాజ్యాంగాన్ని యొక్క మతతత్వ శక్తులు ఈరోజు కుల మతాలకు స్విచ్ పెట్టి రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కుటిల ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మొత్తం చట్టాలను గౌరవించకుండా ఇవాళ దొంగలను, దోపిడీదారులను విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరిగే విధంగా వాళ్లకు చట్టాలు పట్టకుండా వాళ్ళ ప్రభుత్వాల తీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము బహుజన సమాజ్ నుండి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు పరచాలి. తద్వారా చట్టాలను అమలు పరిచినట్లయితే ఇలాంటి అల్లరి ముఖాలు, ఇలాంటి దేశద్రోహులు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఆటలు చెల్లకుండా మీ యొక్క పాలన సాగించాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో కాదు దేశంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మా బహుజనులకు జరిగిన అన్యాయం పైన ప్రతీకార చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. అది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మిమ్మల్ని అందరినీ శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా ఆర్ముస్ట్రాంగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ యొక్క ఆర్ముస్ట్రాంగ్ హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించి రాజ్యాంగం ప్రకారం వాళ్లను కఠిన శిక్షలు పడే విధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తమిళనాడు వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, బహుజన మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై ఈ దేశాన్ని స్తంభింపజేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. अमर रहे आर्मुस्ट्रांग, अमर रहे आर्मुस्ट्रांग।
ఆర్మస్ట్రాంగ్ హత్య నిందితులను వెంటనే ఆర్మస్ట్రాంగ్ హత్య నిందితులను వెంటనే అమర హే ఆర్మస్ట్రాంగ్ అమర హే ఆర్మస్ట్రాంగ్ జై భీమ్ జై భీమ్ ఆర్మస్ట్రాంగ్ హత్య నిందితులను వెంటనే బహుజనులపై దాడులను వెంటనే నశించాలి హత్య రాజకీయాలు నశించాలి హత్య రాజకీయాలు అమర హే ఆర్మస్ట్రాంగ్ అమర హే ఆర్మస్ట్రాంగ్ ఆర్మస్ట్రాంగ్ హత్య నిందితుల వెంటనే ఆర్మస్ట్రాంగ్ హత్య నిందితుల వెంటనే జై భీమ్.